అన్ని విద్యలకు మూలము గణపతి. ఆయన కుక్షిలో అన్ని విద్యలు ఉన్నాయి. వీడికి పొట్ట చీలిస్తే అక్షరం రాదండి అంటుంటారు. పొట్టలో ఎందుకుంటాయి అక్షరాలు? పొట్టలోనే ఉంటాయి, అదే రహస్యం. అందుకనే ఆయనకి ఇంత పొట్ట ఎందుకుందంటే మొత్తం అక్షర కుక్షి ఆయన. అన్ని విద్యలు ఆయన కడుపులోనే ఉన్నాయి. అందుకని వీడు పొట్ట వస్తే అక్షరం రాదండి, వాడు పొట్ట నిండా విద్యలేనండి అంటారు. మళ్ళీ ఇటువైపు చెప్తే కూడా పొట్టే. అస్సలు పొట్ట నిండా చదువు అన్నాడు. పోతన గారు ఆయన్ని వర్ణించేటప్పుడు, ఆ బాల వటువును వామనుణ్ణి వర్ణించేటప్పుడు పొట్ట నిండా చదువు అన్నాడు. ఆయన పొట్టే ఇంతుంది, వామనుడు అసలే పొట్టివాడు, ఇంతున్నాడు. ఆయన పొట్టెంత ఇంతుంది, కానీ ఆ పొట్ట నిండా చదువులే, అన్నీ ఉపాయాలేనండి ఆ పిల్లవాడికి అన్నాడు. ఆ రాక్షసరాజుకు చెప్పేటప్పుడు వాడేమన్నా సామాన్యుడు అనుకుంటున్నావా నాయన, వచ్చినవాడు లోకాలోకములు ముంచగల మహావిష్ణువు సామాన్యుడు కాదు, ఊరికే అలా పొట్టిగా కనపడుతున్నాడు, 3 అడుగులు అడిగాడని నీవు మాయలో పడబోకురా, వాడు 3 అడుగులంటే ఏ మాయ అయినా చెయ్యగలడు, ఏం పర్వాలేదు, మా ఆవిడ ఒప్పుకోలేదని చెప్పు, ఏదో ఒకటి చెప్పురా, ఈ ఆపద తప్పుతుంది అన్నాడు. కానీ ఆ బలిచక్రవర్తి ఆయనెంత మహానుభావుడు, తిరుగన్నేరదు నాదు జిహ్వ అన్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన ఏ ఆపద వచ్చినా సరే తిరుగన్నేరదు నాదు జిహ్వ, ఒక్కసారి మాట్లాడాక నేను మాట తప్పను. ఏమైనా శాశ్వతమా? నేను శాశ్వతంగా ఉంటానని చెప్పు గురువుగారు, నేను అబద్ధం ఆడతానన్నాడు. ఈ శాశ్వతత్వానికి ఎవడు మాట ఇస్తాడురా నాయన? ఎవరు మాటను నీకు నమ్మకం చెప్పలేరు అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఏదో అయిపోతామంటున్నావు కదా, అయిపోతే ఇటువంటి వాడి చేతిలో అయితే అంతకన్నా యోగమా అన్నాడు. ఎంత గొప్పవాడు మహానుభావుడు! కావడానికి రాక్షసుడే కానీ మహాగుణగరిష్ఠుడు బలిచక్రవర్తి. అట్లా పొట్ట నిండా ఇవే అన్నాడు అక్కడ చెప్పేటప్పుడు. అంటే అది చాలా జాతీయమైన మాట. వాడి పొట్ట నిండా చదువేనండి అని అంటారు. ఆ పొట్ట నిండా చదువు గల దేవత ఎవరయ్యా అంటే మనకు విఘ్నేశ్వరుడు. ఆయన ఆది గురువు. ఎవరు? బ్రహ్మ సరస్వతులకు పెళ్లి కావాలన్నా, కడకు పార్వతీ పరమేశ్వరులకు పెళ్లి చేయాలన్నా గణానాన్వా గణపతి హవామహే అని ఈయనకు పూజ చేయాల్సిందే, మొదటి పూజ. ఈయనను పూజ చెయ్యకుండా ముందు వెళ్ళారా అయిపోయింది. అక్కడ సముద్ర మథనము జరుగుతూ ఉంటే దేవదానవులందరూ మందర పర్వతం పెట్టి ఆ చిలకడానికి ప్రారంభించారట. ఇంత పర్వతము ఒకవైపు వంగిపోయింది, ఒకవైపు జారిపోయింది. ఎందుకు జారిపోయిందయ్యా ఒకవైపు అంటే, ఏమయ్యా గణాధిపతి పూజ చేశారా అన్నారు. నువ్వు మహానుభావుడు అయ్యా, గొప్పవాడివి, బాగా గుర్తు చేసావు అని అందరు అప్పుడు కూర్చొని గణానాన్వా అని మొదలు పెట్టారు. చెబితే పర్వతం చక్కగా నిలబడింది. ఇంతలో ఆ గణపతిని ప్రార్థించిన వైభవమేమో విష్ణుమూర్తి ఆయన తాబేలు అయి ఆదికూర్మమై నిలబడ్డాడు దాని కింద. ఆయన ఊరికే ఇలాగా భారమైన కొండను కవ్వపు కొండ భరింపలేక దోస్సారవిహీనులై సురలు, ఆ భుజాల్లో బలం తగ్గిపోయిందట. ఇట్లాగా ఒకవైపు ఒరిగిపోతే వెంటనే ఆయన కందుకము మాట్కి అది ఊరికే బంతిని ఇలా సవరించుకున్నట్టుగా మూపుతో ఇలా అని సరి చేసుకున్నాడట మహావిష్ణువు. ఆయన నిలబడ్డాడు. ఇంకా అది పడే అవకాశమేముంది? ఆయన వీపు మీద ఇంత బరువు మందర పర్వతం తిరుగుతున్నా ఆయన వీపుకి ఏమీ కాలేదు, అంత గట్టిగా ఉందట ఆ వీపు. అలా చిరికారు అన్నాడు. ఇంతకు గణపతి పూజ చెయ్యకపోవటం వల్ల ప్రమాదం మొదటిసారి ఒరిగిపోయింది, మళ్ళీ అంతా కుదిరింది అన్నాడు. అటువంటి వాడు మహానుభావుడు, ఆయన గురువు. Please subscribe to our YouTube channel. Like and share this video.